హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిహెచ్ నాలెడ్జ్. మనకి తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగాలకు సంబంధించి కూడా కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ప్రకటించడం అనేది జరిగింది. అదేందనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ యూ ఆర్ ద ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలామంది స్టూడెంట్స్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ నోటిఫికేషన్ వస్తుందా రాదా అని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు. మనకి బడ్జెట్లో దీనికి సంబంధించినటువంటి క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి, 10,954 గ్రామస్థాయి పోస్టులను రెవెన్యూ విభాగంలో భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అంటే మనకి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు ఎన్ని వేకెన్సీ ఉన్నాయంటే 10,954 పోస్టులకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం ఉంది. డిస్టిక్ లెవెల్ పోస్టులు అనమాట. 10,954 అంటే ప్రతి జిల్లాలో మినిమం మనకి 200 నుంచి 300 మధ్యలో పోస్టులు ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్లో కొంచెం తక్కువ ఉంటాయి, బట్ జిల్లాల్లో ఎక్కువ ఉండే అవకాశం ఉందన్నమాట. అండ్ ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి సిలబస్ అంతా కూడా మీకు గ్రూప్ 4 సంబంధించి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఒక 10% మీకు డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ టోటల్ గ్రూప్ 4 సిలబసే ఉంటుందన్నమాట. ఆ స్థాయిలోనే మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్కి డెఫినెట్లీ మీకు 10,954 జాబ్స్కి త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. త్వరలో అంటే నాకు తెలిసి అయితే 1 మంత్ 2 మంత్స్ అయితే టైం పడుతుంది. అంతేకాకుండా ఇందులో ఎస్సీ వర్గీకరణ కూడా ఉండే అవకాశం ఉందన్నమాట. కాబట్టి విద్యార్థులందరూ కూడా గట్టిగా ప్రిపేర్ అవ్వండి. అందరూ కూడా గ్రూప్ 4 ఎగ్జామ్ రాశారు కదా, అంత ఈజీగా ఏం లేదు, టఫ్గానే ఉంటుంది. కాబట్టి ఎవరు ఎక్కువ ప్రిపేర్ అయితే వాళ్ళకి జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి విద్యార్థులందరూ కూడా ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే బెస్ట్ అనమాట. గ్రూప్ 4 సిలబసే ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 10% 20% మీరు ఎక్స్ట్రా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్కి డిగ్రీ లెవెల్ పోస్టులు అనమాట. ఓకే. డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ వాళ్ళకి 10th వాళ్ళకి అర్హత అనేది ఉండదు, డిగ్రీ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.